రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పటి నుంచి మరుసటి రోజు నుంచే మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దోపిడీ చేయాలి, లక్షల కోట్లు సంపాదించాలి, అధికారాన్ని అనుభవించాలి, విధ్వంసం చేయాలనే ఆలోచనతో దిగిపోయిన మొదటి రోజు నుంచే మళ్ళీ ఆయన ఈ రాష్ట్రంలో అనిశ్చితికి అశాంతి నెలకొల్పాలని చెప్పి ఒక కుట్ర సిద్ధాంతాన్ని అమలు చేస్తూ పోతున్నాడు. మతాల మధ్య తగాదాలు పెట్టి లబ్ధి పొందాలని చూశారు, కానీ ఏ మతము రెచ్చిపోలేదు. కులాల మధ్య విభేదాలు పెట్టాలని చూశాడు, రెచ్చగొట్టారు. ఏ కులస్తుల మధ్య ఏ కులం వారు కూడా ఆయన మాటలు నమ్మి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాలను తీసుకొని వచ్చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వారిలో కూడా ఒక గందరగోళాన్ని నెలకొల్పాలని చెప్పే ప్రయత్నానికి తెరలేపారు. దాదాపు సంవత్సరం క్రితం రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలు పూర్తయ్యి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 16,347 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో ఎవరికీ లేని సమస్యను తెరమూదుకు తీసుకొచ్చి ఉపాధ్యాయ నియామకాలు అక్రమాలు జరిగాయని చెప్పి గత 3-4 రోజులుగా రచ్చరాద్ధాంతం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా సరే ఈ 16,347 మంది ఉద్యోగాలు పొందినవారు మేము రాజకీయ పలుకుబడితోనో లేకపోతే మేము లక్షలాది రూపాయల డబ్బులు ఎవరికైనా లంచం ఇచ్చో ఈ ఉద్యోగాలు సాధించామని ఏ ఒక్కరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా అవినీతి జరిగితేనో లేకపోతే కుంభకోణాలు జరిగితేనే డబ్బులు చేతులు మారితే 10 రోజులో 20 రోజులో మూచిపెట్టగలం. సంవత్సరం తర్వాత కూడా ఈరోజు ఎవరు ముందుకు రాకోకుండా నీతి నిజాయితీగా అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఉద్యోగాలు పొందుతూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదానికి ఈరోజు మొత్తం అందరూ కూడా దీంట్లో ఏదో జరిగిందని చెప్పి ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టాం. ఇది మంచిది కాదు. కేవలం 148 రోజుల్లోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి వేలాది మంది ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సమక్షంలో, ప్రజల మధ్య వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఆశ్చర్యంతో పులకించిపోయింది. ఇంత బ్రహ్మాండంగా, ఒక పారదర్శకంగా, ఇంత ఒక పండుగ వాతావరణంలో గతంలో ఎప్పుడు ఎవరూ చేయని విధంగా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతోషపడ్డారు. నిరుద్యోగుల్లో కూడా, ఉద్యోగాలు రాని నిరుద్యోగుల్లో కూడా ఒక ఆశ నెలకొల్పడం జరిగింది. లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థ ముందుకు పోతుంది. ఖాళీగా ఉన్న ప్రతి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తారు. కాబట్టి మేము కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు నుంచే మళ్ళీ ఎవరైతే ఉద్యోగాలు రాని వారు ఉన్నారో, అర్హులైన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవడం జరుగుతుంది. ఇది చూడలేని మీరు రకరకాలుగా మాట్లాడి నిన్న విద్యాశాఖ డైరెక్టర్ మీద కూడా దాడికి పంపించావంటే మీ ఎమ్మెల్యేలను నువ్వు ఎంత కుట్రతో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పైన కక్ష కట్టావో అర్థమవుతోంది. ఆయన రకరకాలుగా చెప్తున్నారు, మార్కులు వివరాలు ఎక్కడ కానీ ఇవ్వలేదు, వెబ్సైట్లో వెళ్ళేది. ఈ పరీక్ష కూడా మీరు గతంలో మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవకతవకల మాదిరి చేయలే. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఎక్కడ కూడా చిన్న లీక్ అవ్వడం కానీ, లేకపోతే ఒకరి కాపీ కొట్టడం కానీ, లేకపోతే చిన్న పొరపాట్లు కూడా జరగకోకుండా వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఒక పద్ధతిగా అత్యంత రహస్యంగా నిర్వహించడం జరిగింది. 2/7/2025 పరీక్ష ముగిసిన తర్వాత 22/8/2025 అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు, వారి మార్కులు, వారికి ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పి అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. ఏమైనా దీనిపైన అభ్యంతరాలు కానీ, లేకపోతే మీకు ఏదైనా సలహాలు అభ్యంతరాలు ఉంటే తెలపమని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాత 15/9/2025 నాడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి ఆయా జిల్లాలకు సంబంధించిన ఏ జిల్లాలకు అభ్యర్థులుగా సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా తగు సమాచారం ఇచ్చి పలానా రోజు నుంచి పలానా రోజు వరకు
ఈ కింద పేర్కొన్న సమాచారాన్ని డిఈఓ కార్యాలయంలో అందజేయండి అని చెప్పి వారందరూ కూడా చెప్పడం జరిగింది. వారికి సంబంధించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అవన్నీ అయిన తర్వాత వారిని ఉద్యోగ నియామకాల్లో చేర్చుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎవరైతే ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయ్యారో వారికి ట్రైనింగ్ కూడా అన్ని జిల్లాల్లో విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం జరిగింది. ఇవన్నీ ఇంత బ్రహ్మాండంగా పకడ్బందీగా జరిగితే మీరు ఏమీ జరగలేదు, మార్కులను బయటపెట్టలేదు, ర్యాంకులను బయటపెట్టలేదని చెప్పి ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అంటే చాలా బాధాకరంగా ఉంది. మీరు చెప్పే మాటలు అంటే ఎంత భావ దారిద్ర్యానికి మీరు దిగజారిపోయారో దీంతోనే అర్థమవుతుంది. ఇంకా చెప్తా ఉన్నారు, నవీన్ అనే ఉద్యోగి మొదటి ర్యాంక్ వస్తే అతనికి ఉద్యోగం ఇవ్వలేదని చెప్పి. అతనికి స్పష్టంగా మీకు విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అతనికి మేము మిగతా అభ్యర్థుల మాదిరే మెసేజ్ పంపాం, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ఆ అభ్యర్థి రానందున అతను మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోయాం. అతను కోర్టుకు పోయినా కూడా కోర్టుకు కూడా మేము అదే చెప్పాం, గ్రీవెన్స్ కమిటీకి వచ్చినా కూడా మేము అదే చెప్పాం. అతను సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి రావడానికి మేమేం బాధ్యులం అవుతామని చెప్పి చెబితే మీరు రకరకాలుగా ఏవేవో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్కు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి ఒకటేదో కాల్ రికార్డును చూపించేసి మాట్లాడుతున్నారు. మీకు సవాల్ చేస్తూ ఉన్నాం, ఎంతమంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చామో పబ్లిక్ డొమైన్లో పెడతాం, మీరు వెరిఫై చేయండి. వీళ్ళు క్రీడాకారులుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారా లేదా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాను. మీరు ఒక్కరిని చూపించినా సరే. మీరు చెప్తున్నారు ఒకటి, బొంత రోసయ్య అనే అతను రాయన సురేష్ అని అతనికి ఫోన్ చేసి నీకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మాట్లాడాడు, 15 లక్షలు డిమాండ్ చేశారనేది. ఈ బొత్స రోసయ్య ఇతను హ్యాబిచువల్ క్రిమినల్. గతంలో ఇతను చేసే కార్యక్రమాలు ఏంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నోటిఫికేషన్లు వదిలిన ఉద్యోగాలకు సంబంధించి ఇతను అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎవరో ఒక 10 మందిని ట్రాప్ చేయడము, నాకు సెంట్రల్లో పలానా వారు తెలుసు, రాష్ట్రంలో పలానా వాళ్ళు తెలుసు, నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళని ట్రాప్ చేయడం జరుగుతుంది. మీ ప్రభుత్వ హయాంలోనే మీరు భర్తీ చేసిన సచివాలయాల ఉద్యోగాల్లో కూడా ఇతను ఇదే విధంగా ఫోన్ చేసి నిరుద్యోగ అభ్యర్థులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే అప్పుడు శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ఇతని పైన కేసు పెట్టి జైల్లో వేయడం జరిగింది. ఇతని హ్యాబిచువల్ క్రిమినల్. ఇది కూడా ప్రభుత్వానికి తెలిసిన వెంటనే, ప్రభుత్వానికి ఆ సమాచారం అందిన వెంటనే 25/8/2025 నాడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మొత్తం అంతా కూడా కాల్ డేటాను దాంతో సమగ్రంగా వెరిఫై చేసి అతని మీద కేసు నమోదు చేసి రిమాండ్కు కూడా పంపడం జరిగింది. ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. క్రీడాకారుల దాంట్లో ఏ ఒక్కడి మీరు చూపించినా కూడా, మీరు ఏ శిక్ష విధించినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒక్కటి చూపిండి, ఒక్క అనర్హుడైన క్రీడాకారుడికి, లేకపోతే డబ్బులు తీసుకొని ఎక్కడైనా జరిగిందనో, లేకపోతే మా పార్టీ నాయకులు ఎక్కడైనా సంబంధం ఉందో నిరూపించండి, అప్పుడు మాట్లాడతాం. నిజంగా మాకేం తప్పు చేసింటే తప్పు చేస్తామని ఒప్పుకున్నామని మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా 100కు 100% నిక్కచ్చిగా పారదర్శకంగా ఈ పరీక్షలను సక్రమంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తే కేవలం లోకేష్ బాబు గారి ఎదుగుదలను చూడలేక గుడ్డగాల్చి మసి ఆయన మీద వేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ పప్పులు ఎక్కడ ఉడకవు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర యువత అంతా కూడా లోకేష్ గారి వైపు చూస్తూ ఉంది. ఆయన కష్టపడి దేశ విదేశాలు తిరిగి పారిశ్రామికవేత్తల దగ్గరికి పడిగాపులు కాసి వారందరికీ నచ్చజెప్పి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వచ్చి పరిశ్రమలు పెట్టాల్సిందంటే యువతలో మీకు స్థానం లేదని చెప్పి ఏదో విధంగా బదనాం చేయాలనే కుట్రలను ఛేదిస్తాం. మీ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని చెప్తా ఉన్నా. ఇంకా మీ కథ కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2006 సంవత్సరంలో డిఎస్సి నిర్వహించినారు. కడప జిల్లా అప్పుడు కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు డిఎస్సి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టారు. 2006 సంవత్సరంలో కడప జిల్లాలో డిఎస్సి నిర్వహిస్తే పరీక్షలు పూర్తయ్యి వాటన్నిటిని కూడా ఓఎంఆర్లో దిద్దిన తర్వాత జరిగిన కుంభకోణానికి తెరలేపి నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసి కోట్లాది రూపాయలు దండుకున్నది మీ బంధువులు కాదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 2006లో పరీక్ష జరిగితే కడప నుంచి హైదరాబాద్కు ఓఎంఆర్ సీట్లు తీసుకొని పోతా ఉంటే
అప్పుడు డిప్యూటీ డిఓలు కన్నా ఎల్లారెడ్డిని సత్యనారాయణమూర్తిని మీరు ట్రాప్ చేసి లొంగ తీసుకొని కర్నూలులో ఒక హోటల్లో వాళ్ళని తీసుకొని పోయి మీ సమీప బంధువులు మీ రక్త సంబంధికులు తీసుకొని ఇక్కడ ఒక్కొక్కరితో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఒక్కొక్క ఉద్యోగానికి రాబట్టి లంచాలు తీసుకొని మీకు కావాల్సిన ఉద్యోగాలన్నీ కూడా మార్కులు దుద్ది ఓఎంఆర్ సీట్లలో దుద్ది ఆ కుంభకోణానికి పాల్పడింది నువ్వా మీ కుటుంబము మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. 5 మంది ఉద్యోగుల పైన ఎల్లారెడ్డి సత్యనారాయణమూర్తి అనే డిప్యూటీ డిఓలు 3 ఉపాధ్యాయులు మీ బంధువులతో మీ రక్త సంబంధికులతో కుట్రకు పాల్పడి నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలలో నాశనం చేయడం జరిగింది. మీరు నిజం కాదా చెప్పండి. 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగితే అన్నిసార్ల ఫలితాలు నవంబర్లో ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగిన కుంభకోణం బయటపడి మళ్ళీ రాష్ట్రంలో ఉండే మిగతా అన్ని జిల్లాలలో ఉపాధ్యాయ నియామకాలు సక్రమంగా జరిగితే మీ కుటుంబం జోక్యం చేసుకొని మీరు కోర్టు సంపాదించుకునే ఆలోచనలో కడప జిల్లా నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేసింది మీ మేనమామలు, మీ తండ్రులు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కాదా జగన్? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది వాస్తవమా కాదా? కుంభకోణాలకు పేటెంట్ మంది జగన్మోహన్ రెడ్డి, మన వైఎస్ఆర్సీపీ. ఇంకా తర్వాత ఇంత జరిగి 5 మంది ఉద్యోగాల పైన కడప 1 టౌన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 12/7 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఉద్యోగులను బలి చేసి మీ కుటుంబ సభ్యులను దాంట్లో నుంచి బయట వేయడం జరిగింది. ఒక ఉద్యోగి కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా ఉద్యోగులు ఇంత ధైర్యం చేసి కుంభకోణానికి పాల్పడే ధైర్యం చేయగలరా? ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రజలు కూడా. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాలోనే ఈ కుంభకోణానికి తెరలేపి నిరుద్యోగులను నాశనం చేసిన కుటుంబ సభ్యులు ఈరోజు లోకేష్ గారు ఏదో చేశారని చెప్పి బురద తల్లితే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేశారు. ఆ ఫిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చేశారు మీరు? ఈ రాష్ట్రం సిగ్గుపోయే విధంగా భారతదేశంలో ఉండే అఖిల భారత సర్వీస్ అధికారులు కూడా ఇలాంటి ప్రభుత్వము ఈ భారతదేశంలో ఉందా అనే విధంగా కూడా మాట్లాడిన సందర్భం. ఏ విధంగా మీరు పరీక్ష నిర్వహించారు? ఏ విధంగా పరీక్ష పేపర్లు దిద్దారు? ఎవరు పరీక్ష దిద్దారు? ఈ లోకం ఆంధ్రప్రదేశ్ భారతదేశం యావత్తు కూడా చూసింది జగన్మోహన్ రెడ్డి. హాయ్లాండ్లో పేపర్లు దిద్దారు. మీ డ్రైవర్లు, మీళ్ళలో పనిచేసే వాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు, ఆటో దొక్కే వాళ్ళతో గ్రూప్ 1 అధికారుల పరీక్ష పేపర్లు దిద్దింది నిజమా కాదా? ఇది వాస్తవం కాదా? ఎంత రచ్చయింది? వేలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటపాడిన వ్యక్తి నువ్వు ఈరోజు డిఎస్సిలో అది జరిగింది ఇది జరిగిందని చెప్పి మాట్లాడుతున్నావు. ఏం సమాధానం చెప్తావు? ఈరోజు కోర్టులోకి పోయి ఈరోజు దాదాపు 160 మందికి పైగా గ్రూప్ 1 అధికారులు వారి భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. ఈరోజు కోర్టు ఏ నిర్ణయం చేస్తుందో తెలియదు. ఈరోజు వాళ్ళందరినీ కూడా నాన్ ఫోకల్ పోస్టులలో బదిలీ చేయమని కోర్టు ఆదేశించింది. కోర్టు తుది తీర్పుకు ఏమిస్తుందో కానీ తెలియని గందరగోళంలో ఆ కుటుంబాలు, ఆ అధికారులు ఇరంతా కూడా ఈరోజు ఉండడానికి కారణం నువ్వా కాదా చెప్పు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. దీని బాధ్యత వహిస్తావా లేదని అడుగుతాను నేను. 2006 డిఎస్సి మీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలు తర్వాత ఇంకా దారుణం. కడప జిల్లాలో ఈయన ముఖ్యమంత్రిగా ఉండగానే జిల్లా పరిషత్లో కారుణ్య నియామకాలు జరిగాయి. కారుణ్య నియామకాలంటే ఎవరైనా ఒక ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబంలో ఉన్న అర్హత గల వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ అర్హతను బట్టి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లా పరిషత్లో 15 మంది కారుణ్య నియామకాలు ఇచ్చినారు. దీనిపైన ఫిర్యాదులు చేస్తే సమగ్ర విచారణ జరిపితే 15
15 మందికి లంచం తీసుకొని మీ పార్టీ నాయకులు మీ మద్దతుతో మీరిచ్చిన ఒత్తాసుతో మీరిచ్చిన ధైర్యంతో కొంతమంది అధికారుల అండదండలతో 15 మందికి ఫేక్ కారుణ్య నియామకాలు ఇచ్చిన ఫేక్ పార్టీ మీది జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా నేను. ఇది వాస్తవమా కాదా? మీ మంత్రులు మీ శాసనసభ్యుల పాత్ర ఉంది దీంట్లో. ఈ 15 మంది కుటుంబాలు ఎవరూ చనిపోలే. ఒక్కొక్కరితో 10 నుంచి 20 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ నియామకాలు చేస్తే ఈరోజు వాళ్ళందరికీ కూడా 3 రోజుల క్రితమే వారందరినీ కూడా వాళ్ళ ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. ఈ పాపం మీది కదా? అన్యాయంగా వాళ్ళ డబ్బులు పోయినాయి. వారికి ఏదో ప్రలోభ పెట్టి మేము చూసుకుంటాం, మేము శాశ్వతంగా 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని నమ్మించి వారిని మోసం చేసి వారిని ఈరోజు బజారులు వేసినారు. మోసం కాదా ఇది? ఇవన్నీ మీరు చేసి ఈరోజు కేవలం డిఎస్సిని అడ్డుపెట్టి రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదో విధంగా అశాంతిని నెలకొల్పాలని, గందరగోళం నెలకొల్పాలని అన్ని కుట్రలను ప్రయోగించారు. ఏ కుట్ర కూడా సఫలంగా లేదు, అన్ని విఫలమైనాయి. ఇప్పుడు నిరుద్యోగ యువతలో వారిని కొంత అనుమానం రేకెత్తించాలనే జగన్మోహన్ రెడ్డి కుట్రలను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధనం కోసం, ఆస్తుల కోసం వ్యక్తులను చంపి ధనం సంపాదించిరి. ముఖ్యమంత్రులుగా తండ్రులు కొడుకులు ముఖ్యమంత్రులుగా ఉండగా ఈ రాష్ట్రంలో ఉండే సంపదను దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించుకుని మళ్ళా గ్రూప్ 1 ఉద్యోగాలు, కడప జడ్పీ కారుణ్య నియామకాలు, 2000 డిఎస్సిలో చేసిన అక్రమాలు ఇవన్నీ కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం. ఇది గమనించాలా, ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. లోకేష్ గారు చెప్పిన మేరకు, పాదయాత్రలో చెప్పిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే డిఎస్సి పైన మొదటి సంతకం పెట్టడం జరిగింది. సజావుగా చేశారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన మేరకు రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నింటిని కూడా సమగ్రంగా సమీకరించి 10,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసేదానికి జాబ్ క్యాలెండర్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అంటే మీలో ఒక టెన్షన్ క్రియేట్ చేసేదానికి, గందరగోళం క్రియేట్ చేసేదానికి ఈ కుట్రలకు వైఎస్ఆర్సీపీ పాల్పడుతూ ఉంది. ఈ కుట్రలను మీరు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఈ రాష్ట్రంలో ఏది జరిగినా కూడా నీతి నిజాయితీగా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ లోకేష్ గారి నాయకత్వంలో 100% పారదర్శకంగా జరుగుతాయి. పారదర్శకంగా జరుగుతాయనేది గతంలో చూశారు. గతంలో దాదాపు 18 డిఎస్సీలను నిర్వహించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పింటే ఒక టీచర్ ఉద్యోగం వచ్చిందని ఎవరైనా చెప్పినారా? లేకపోతే మేము డబ్బులు ఇచ్చింటే మాకు ఉద్యోగం వచ్చిందని ఎవరైనా చెప్పినారా? ఒక చిన్న మచ్చ లేకోకుండా ఉద్యోగాల నియామకాన్ని జరిపితే ఈరోజు తప్పుడు ప్రచారము, ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారాలతో ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కరెక్ట్ కాదు. మీరంతా కూడా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా. నిరుద్యోగ యువకులు అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా ఈ కుట్రలను ఛేదించాలా. వారు చెప్పే మాటలను నమ్మవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఎన్నికలకు 2024 ఎన్నికల ముందు ఏం చేశారు మీ విద్యాశాఖ మంత్రి? ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, స్వాతంత్రం మనకు వచ్చినప్పటి నుంచి ఎవరూ చేయని విధంగా దాదాపు 2,000 టీచర్ ట్రాన్స్ఫర్స్ను డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. 50 కోట్ల రూపాయలు డబ్బులు మారినాయి. 50 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని మీరు ట్రాన్స్ఫర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికల కోడ్ వచ్చినందున అవి ఆగిపోవడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్ని సమగ్రంగా పరిశీలిస్తే మీరు వసూలు చేసిన డబ్బు, మీ నిర్వాహకం, విద్యాశాఖని ఎంత భ్రష్టు పట్టించారో ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. ఈరోజు విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం లోకేష్ గారు అనేక రకాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. పాఠశాల విద్యను బలోపేతం చేయాలా, ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలని చెప్పి వాటి ఉన్నతి కోసం కృషి చేయడం జరుగుతోంది, ప్రోత్సహించడం జరుగుతోంది, అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలల్లో మీరు మధ్యాహ్న భోజనం ఎత్తేస్తే మేము వచ్చిన తర్వాత లోకేష్ గారు మంత్రి అయిన తొలి నాళ్ళలోనే మధ్యాహ్న భోజనాన్ని కూడా చేయడం జరిగింది. ట్రిపుల్ ఐటీలు కానీ, లేకుంటే మీరు కడపలో పెట్టిన ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని ఏం చేశారు?
ఎలాంటి అనుమతులు లేకోకుండా పిల్లలను అగమ్య గోచరంగా అనాథలుగా వదిలేస్తే లోకేష్ గారు చొరవ చూపి వాటికి ఆర్కిటెక్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు కూడా తీసుకొని రావడం జరిగింది. విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా చేశారు. ఈరోజు విశ్వవిద్యాలయాలను ఒక సమున్నత స్థితిలో ఒక ఉత్తమైన విద్యావేత్తలను వైస్ ఛాన్సలర్గా నియమించి వాటిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈరోజు విద్యా వ్యవస్థ ముందుకు పోతానేది చూడలేక, ముఖ్యంగా యువత లోకేష్ గారి వెంట నడుస్తున్నారని చూడలేక ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలని మీ ఆలోచనను యువత అంగీకరించదు. మీ వెంట ఎవరు రారు. మీరు చేసే కుట్రలను ఈ సమాజం చీకొడుతుంది, యువత చీకొడుతుంది అని చెప్పి స్పష్టంగా చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. కుంభకోణాలకు చేసేది, ఉద్యోగాలు అమ్ముకుండేది మీ నైజం. ఉద్యోగ కల్పన కల్పించేది, పరిశ్రమలు తెలిచేది, ఉపాధి కల్పించేది తెలుగుదేశం పార్టీ నైజమనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలని చెప్పి చెప్తా ఉన్నా. ధన్యవాదాలు. ఈ డిఎస్సి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో జరిగిన ప్రక్రియ ఇయర్ తర్వాత 1.5 years తర్వాత ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తీసుకురాస్తారు? ఇప్పుడు వీళ్ళు సమాజంలో మతాల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య రకరకాల విభేదాలు సృష్టించాలని చెప్పి చూశారు. ఎవరు కూడా వాళ్ళ ట్రాప్లో ఎవరు పల్లె. ఇప్పుడు ఆఖరిగా 1 సంవత్సరం తర్వాత డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ ప్రక్రియ జరిగినా కూడా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ నియామకాలు జరిగినా కూడా ఎవరెవరు కోర్టుకు పోతూ ఉంటారు. ఇది సర్వసాధారణ ప్రక్రియ. పోతుంటారు. ఎవరో అంటే నాకు వస్తుంది రాలేదనేసి ఒక అనుమానం ఉండొచ్చు అతనికి. వాళ్ళు కోర్టుకు పోతారు. కోర్టుకు పోయిన తర్వాత కోర్టు అన్నింటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఆ పిటిషన్ అన్నింటిని కూడా పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా ఫస్ట్ ఇచ్చిన రిజల్ట్కు ఫైనల్ ఇచ్చిన రిజల్ట్కు మధ్యకాలంలో ఏదైనా అభ్యంతరాలు కానీ ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పమని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా గ్రీవెన్స్ కమిటీకి పంపించేసి, అంటే జిల్లా స్థాయిలో, రీజనల్ విద్యాశాఖ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గ్రీవెన్స్ మూడు స్థాయిల్లో ఈ ఎన్ని పెట్టి వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజుగా క్రీడాకారులకు సంబంధించి ఈరోజు మాట్లాడుతున్నారు. ఏ క్రీడాకారుడైనా మీ దగ్గరకు వచ్చి నాకు ఉద్యోగం రాలేదని చెప్పినారా? లేకపోతే ఇప్పుడుండే ఎవరైనా క్రీడాకారులు నేను ఆట ఆడుకోకుండా కూడా నేను సర్టిఫికేట్లు తెచ్చుకుని ఉద్యోగాలు ఇచ్చినామని ఎవరన్నా చెప్తా ఉన్నారా? ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది పేర్లు. ఏ క్రీడా కోటాలో, స్పోర్ట్స్ కోటాలో ఎవరికి వచ్చి మీరు చెక్ చేయండి. మీకు కాదు మీరు ఆర్టీలు అడగండి. ఆ సర్టిఫికేట్లను ఫేక్ సర్టిఫికేట్లతో ఎవరైనా వచ్చినారేమో మీరు వెరిఫై చేసుకోండి, చూపించండి. మీరు అందులో ప్రభుత్వానికి క్రీడాకారుల సర్టిఫికేట్లకు సంబంధం చాలా తక్కువ. మన ఉన్నత పాఠశాలను, కాలేజీలను, యూనివర్సిటీలో తరపున ఆడినప్పుడే ఆ విద్యా వ్యవస్థ కానీ ఆ విద్యా సంస్థలకు సంబంధం ఉంటుంది. కానీ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లా స్థాయిలో ఆడే క్రీడలకు సపరేట్ ఫెడరేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. షాప్ ఆధ్వర్యంలో ఉంటా కానీ షాపుకు సర్టిఫికేట్లు చేసేది కానీ, లేకపోతే క్రీడాకారులను ఎంపిక చేసే పని షాపుది కాదు. జిల్లాకు సంబంధించిన జిల్లా ఫెడరేషన్లు ఉన్నాయి. కబడ్డీ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఖోఖో కానీ, సాఫ్ట్బాల్ కానీ, బేస్బాల్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, త్రోబాల్ కానీ, దీనికి సంబంధించిన అన్ని ఫెడరేషన్లు ఉన్నాయి. ఆ ఫెడరేషన్లలో జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు సెలెక్ట్ చేసి రాష్ట్రానికి పంపుతారు. రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ఫెడరేషన్లు ఉన్నాయి. వీళ్ళంతా కలిసి సెలక్షన్ కమిటీ పెట్టి నేషనల్కి పంపుతున్నారు. నేషనల్లో ఉండే వాళ్ళు ఇంటర్నేషనల్కి పంపుతున్నారు. దీంట్లో ప్రభుత్వాల పాత్ర చాలా తక్కువ ఉంటుంది. ఆ ఫెడరేషన్ల ఆధ్వర్యంలోనే సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో షాప్ పాత్ర కానీ, లేకుంటే రాష్ట్ర క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాత్ర చాలా తక్కువ ఉంటుంది. క్రీడలను ప్రోత్సహించేదానికి స్టేడియంలు కట్టడము, వారికి కావాల్సిన సామాగ్రి ఇవ్వడము, వాళ్ళకి ఏదైనా ఆ బడ్జెట్ ఇవ్వడం ఉంటుంది తప్ప క్రీడల్లో ఫలానా వారికి సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత, ఆడించే బాధ్యత, లేకపోతే వాళ్ళ సర్టిఫికెట్లే బాధ్యత షాప్ పైన ఉండదు. ప్రోత్సహిస్తారు అంతే. కానీ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఇవన్నీ దొరుకుతాయి. మీరు కావాలంటే ఎవరైతే ఫలానా మీకు ఏదో అనుమానం ఉంది, రామ్ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి క్రీడా కోటాలో ఆడుకోకుండా కానీ క్రీడా కోటాలో అతని ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసి ఉద్యోగం మీద నీకు అనుమానం ఉందనుకో, ఆటల కింద అడుగు. రామ్ గోపాల్ రెడ్డి ఏమేమి సర్టిఫికేట్లు పెట్టినాడా, ఏ ఆటలు ఆడినాడని చెప్పి అడగని ఇస్తారు కదా. హక్కు ఉంది కదా నీకు. అడుగు, వెరిఫై చేయి. ఆ ఫెడరేషన్కి పంపి ఒక క్రీడాశాఖ అధికారుల వల్ల క్రీడాశాఖ షాప్ అధికారులు వెరిఫై చేసినారు. అందరికీ ఏదైతే ఇతర రాష్ట్రాల్లో నేషనల్గా ఆడితే ఆ రాష్ట్రాలు ఎవరైతే ఫెడరేషన్కి ఇచ్చినారో వారికి పంపించినారు సర్టిఫికెట్లు. ప్లస్ విద్యాశాఖ అధికారులు వీళ్ళుగానే ఆ కమిటీలో వీళ్ళుగానే 3 అధికారులతో కమిటీ వేసి సమగ్రంగా క్షుణ్ణంగా అందరినీ పరిశీలించిన తర్వాతనే వడపోసి ఒక చిన్న అనుమానం కూడా లేకుండా క్రీడాకారులకు సంబంధించిన ఇవ్వడం జరిగింది. చూపించండి. మీరు నిజంగా అట్లా ఏదన్నా జరిగినాయంటే మీరు చూపిండి, అడగండి, ఫెడరేషన్లకు పంపిండి. పలానాలో సర్టిఫికేట్ ఇది కరెక్టా కాదని చెప్పి తేలుతుంది కదా. అన్నీ ఏమి లేకోకుండా ఊరికే బురద చేస్తాం, మేం కాదు కదా కడుక్కోవాల్సింది, మీరు కదా కడుక్కోవాల్సిందని చెప్పి
చేయడం కరెక్ట్ కాదు. అందులో ఒక సంవత్సరం తర్వాత ఇది తీసుకున్నా అంటే ఒక కుట్రకోణం, దీనిలో ఒక కుట్రకోణం ఉంది. ఈ కుట్రకోణాన్ని కూడా ఛేదిస్తాం. కేవలం నిరుద్యోగుల్లో ఒక అభద్రతా భావాన్ని సృష్టించేదానికి చేస్తున్న కార్యక్రమం తప్ప మరొకటి కాదు. నీకు చేతనైతే పరిశ్రమలు చెప్పు, వారికి ఉపాధి కల్పించు. అది చేయకోకుండా నిరుద్యోగ యువతను రోడ్లపైకి తీసుకొని రావాలని చెప్పి చేసే కార్యక్రమం ఉంది. ఎవరైనా సరే మీ దగ్గరికి ఏ ఉపాధ్యాయుడైనా వచ్చి మీ ఉద్యోగంలో మీరు చేసే కార్యక్రమంలో ఉన్నారా? నిన్న మీరంతా పోయినారు విద్యాశాఖ దగ్గరికి. ఏ నిరుద్యోగి అయినా సరే నాకు ఉద్యోగం రాలేదు అని ఒకరన్నా మీరు అలా తొడగపోయినారా? అడిగోనన్నా మీరు పోయి గందరగోళం చేసి ఇక్కడ మహానాడు జరుగుతూ ఉంటే ఈ మహానాడును డైవర్ట్ చేసేదానికి మీరు అక్కడ రచ్చ చేసినారు తప్ప వాస్తవం కాదు. ఎవరైనా 10 మందిని తొడుకొని పోవాల్సింది. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఉంటే మాకు అన్యాయంగా మాకు మెరిట్లో ఉన్నా కూడా మాకు రాలేదని చెప్పి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చింటే అయ్యా ఇదో ఈయన పలానా ఆయన రాలే, పలానా పుల్లారయ్య, ఎల్లయ్య, సీనయ్య, ఇదో వీళ్ళ అర్హత ఉన్నా కూడా, వీళ్ళు మెరిట్ లిస్టులో ఉన్నా కూడా వీళ్ళ ఉద్యోగాలు రాలేదు, ఎందుకు కానీ రాలేదు మీరు ప్రశ్నిస్తే ఏమి లేకుండా మీరు ఏందో ఒక పోయి చీమల దండు పన్నెట్టు పడిపోయి అడవి అధికారులను బెదిరించేది కరెక్ట్ కాదు, సభ్యత కూడా కాదు, సంస్కారం కాదు మీకు. ధన్యవాదాలు.